మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు కాలువ మాధవరం పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడికి సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరం సీతారామ ప్రాజెక్టు కాలువ తీసుకుంటూ వచ్చారు. కిన్నెరసాని మీద ఇట్లాంటి పాస్వేలు కట్టారు. అట్లాగే ముర్రేడు వాగు మీద ఇట్లాంటి పాస్వేలు కట్టారు. 2-3 చోట్ల ఇలా కట్టుకుంటూ వచ్చారు. దురదృష్టం ఏమిటి అనంటే, ఎంత సాధారణ పద్ధతుల్లో పనిచేసుకునేటటువంటి వాళ్ళైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడా పిల్లర్లు ఏర్పాటు చేస్తే ఏ జాగ్రత్త తీసుకోవాలో సీతారామ ప్రాజెక్టు కాలువ మీదుగా పాస్వే నిర్మించడానికి ఏర్పాటు చేసినటువంటి పిల్లర్లకి ఆ మాత్రం జాగ్రత్త కూడా తీసుకోలేదు. దాని ఫలితంగా పోసినటువంటి మట్టి మీద, కాలువ తవ్వి బయట పోసినటువంటి మట్టి మీద పిల్లర్లని ఏర్పాటు చేస్తే సరి అయినటువంటి బేస్ లేకుండా పిల్లర్లను ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు 2 పిల్లర్లు కూలిపోయి కాలువ ప్రవాహానికి ఆటంకంగా తయారవుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ప్రాజెక్టు పనుల్లో తీవ్రమైనటువంటి డొల్లతనం ఇక్కడ కనపడతా ఉంది. ఇది పాస్వే కాబట్టి ఇక్కడ సరిపోయింది. అట్లాగే ఇప్పుడు పంపు హౌసుల దగ్గర కూడా అనేక చోట్ల క్రాకులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పంపు హౌసులు దెబ్బతినిపోతే రానున్న కాలంలో అసలు ఈ ప్రాజెక్టు ఆధారపడిందే పంపు హౌసుల మీద. ఆ పంపు హౌసులకు కూడా 1కి 4 పంపు హౌసులు ఏర్పాటు చేశారు. 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేయడానికి ప్లాన్లో ఉంటే 3 రిజర్వాయర్లని ఎత్తేశారు. ఇప్పుడు కేవలం పంప్ హౌసుల మీద ఆధారపడి నీళ్లు ప్రవాహం జరిగి పొలాలలోకి నీళ్లు పోయేటటువంటి పద్ధతుల్లో మాత్రమే ఇప్పుడున్నటువంటి డిజైన్ ఉంది. మొదటి డిజైన్ని మార్చి ఆ పద్ధతుల్లో తీసుకొని వచ్చారు. ఈ రూపంలో నిర్మాణం చేస్తే ఇది 6,75,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించాల్సినటువంటి కాలువ. ఈ కాలువ ఇంత డొల్లతనంతో నిర్మించి ఇప్పుడు పేపర్లలో చాలా ఆర్భాటంగా చెప్పుకున్నారు. సీతారామ ప్రాజెక్టు అయిపోయింది, సీతారామ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి, ఇక నుంచి గోదావరి నీళ్లు ముందొస్తాయి, కృష్ణా నీళ్లు వెనకొస్తాయి, కృష్ణా కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడా ముందే పంటలు సేద్యం చేసుకోవచ్చు, అట్లాగే సీతారామ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు కూడా ముందే పంటలు సేద్యం చేసుకోవచ్చు, గతంలాగా వేచి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు 3 ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఇక్కడే ఈ మండలంలోనే రామవరం పంపు హౌస్ దగ్గర ప్రారంభోత్సవం చేసినటువంటి ముఖ్యమంత్రిని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఎలా ఈ పంటలు పండిస్తారు, ఎలా ఈ నీళ్లు పారిస్తారు? ఇంత డొల్లతనంతో ఉన్నటువంటి ఈ నిర్మాణంలో మీరు అనుకున్నటువంటి పద్ధతుల్లో వేలాది క్యూసెక్కుల నీళ్లు ఈ కాలువలో వదిలితే ఈ కాలువల పరిస్థితి ఏమిటి? ఈ కాలువల కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏమిటి? పంప్ హౌసుల పరిస్థితి ఏమిటి? ఈ పాసువేల పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ పోడు వ్యవసాయం చేసుకునేటటువంటి సాధారణ రైతులు కూడా ఈ పాస్వే మీద నుంచి ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా 2-3 మాసాల కాలం దీన్ని ఏర్పాటు చేయడానికి పడుతుంది. వాళ్ళు ఆ పంటలే వేసుకోవడానికి, అంటే కాలువ వస్తే ఎక్కువ ఎకరాలు పంట పండుద్దని చెప్పేసి ఆశపడితే ఉన్న పంటను కూడా పండించుకోలేనటువంటి పరిస్థితులు ఈ కాలువ రూపంలో తలెత్తుతూ ఉన్నాయి. అందుకని దీనికి ప్రభుత్వం ఒక సరి అయినటువంటి విచారణ జరిపించి, అట్లాగే సరైన పద్ధతుల్లో సర్వే చేయించి, పరిశీలన చేయించి, ఎక్కడ నాణ్యత లోపాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అని చెప్పేసి గమనించి ఆ లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ నిర్మాణం డొల్లతనంగా ఈ రూపంలో ఉండడానికి కారకులైనటువంటి అందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు, కొత్తగూడెం జిల్లాకు నీళ్లు లేవు. కొత్తగూడెం జిల్లాలో 100 కిలోమీటర్ల కాలువ బారుతుంది. ముఖ్యమంత్రి ఇక్కడే శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తాడు, ఇంకో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తాడు, 3 మంత్రులు ప్రారంభోత్సవం చేస్తారు. 3 ఎకరాలకి నీళ్లు రావు. కాలువలు చూస్తే ఈ రకమైన దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకని ప్రభుత్వం వెంటనే దీనిపైన సమగ్రమైనటువంటి పరిశీలన జరిపి నాణ్యతా లోపాలని సరిదిద్దడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కొత్తగూడెం జిల్లా ఆయకట్టు ఎంత ఉండాలని డిజైన్లో మొట్టమొదటి డిజైన్లో రూపొందించబడిందో, కొత్తగూడెం జిల్లాలో ఏ రిజర్వాయర్లు ఉండాలని మొట్టమొదటి డిజైన్లో రూపొందించబడిందో వాటన్నిటినీ కూడా సక్రమంగా అమలు చేయించి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయించడానికి పూనుకోవాలి. లేకపోతే రైతు సంఘం
చూస్తూ ఊరుకోదు, దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.